మంచిది. నేరుగా దేవుని వాక్యంలోనికి వెళ్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఇలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. దేవుడి వాక్యమును మన హృదయపు వినికిడిలో ఆశీర్వదించినట్లు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దయతో నాతో ప్రార్థనలో ఏకీభవించండి దైవ జనాంగమా. సర్వకృపానిధి, సర్వశక్తిమంతుడా, కృప, కనికరము, కరుణ, దయా, వాత్సల్యత, మాపై ప్రేమ కలిగినటువంటి నిత్య స్తోత్రార్హుడా నీకు వందనాలు, స్తోత్రములు. పరలోకము నుండి నీవు పంపించే వర్తమానం ప్రభువా తండ్రి మా మనసులలోనికి దిగి ప్రభువా మా హృదయాంతరంగంలోనికి చేరి ప్రభువా మమ్మల్ని నీ యొక్క తండ్రి సంఘ వధువులో సిద్ధపరచబడినట్లు కట్టబడినట్లు ప్రభువా నీ ఆత్మకార్యము జరిగించి ప్రభువా మమ్మల్ని నిలువెల్ల ప్రభువా అరిపాదం మొదలుకొని నడినెత్తి వరకు ప్రభువా నీ రక్తధారతో ప్రభువా నిలువెల్ల కడిగి శుద్ధీకరించి దోషములు మచ్చలు ప్రభువా సమస్త కల్మషములు తొలగించి ప్రభువా మమ్మల్ని మీ కొరకై ప్రతిష్ఠించుకోమని తండ్రి అందుకు గాను ప్రభువా నీ వాక్య జలమును పంపి మాలోని సకల దోషములు తొలగించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి వేడి ప్రార్థించి నీ పాద సన్నిధిలో అత్యంత వినయముతో విధేయతతో ప్రభువా తండ్రి నన్ను నేను నీకు లోపరుచుకొంచు ప్రభువా నీ సంఘము ఎదుట దయతో ఒక్క మాట మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. దయచేసి కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు గారు అపోస్తలనిగా పంపబడి దేవునాత్మ చేత నింపబడి ఆకాశము నుండి దైవ దర్శనమును అందుకున్నటువంటి అపోస్తలుడైన పౌలు గారు 28వ వచనం, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి పలికిస్తున్నటువంటి మాట దయచేసి వినండి, దయచేసి గ్రహించండి. ఆ దేవుని నడిపింపు కొలది నడుద్దాం. దయచేసి మీ తలంపులను లోకము వైపు వెళ్ళనీయకుండా దయచేసి వాక్యం వైపు మీ దృష్టి సారించవలసిందిగా మనవి. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ముందు జరగబోయేటువంటి సమయము గాని సందర్భం గాని సంఘటన గాని ఒకటి ఉంది. వేరే మినిస్ట్రీలో ఇది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, క్రమంగా ఉండొచ్చు, తప్పిదారి ఉండొచ్చు, సంవత్సరానికి ఒకసారి ఉండొచ్చు, నెలకొకసారి ఉండొచ్చు, లేదా వారి చిత్తం దేవుడి చిత్తం కాకుండా దేవుడి చిత్తాన్ని పక్కన పెట్టి వారి చిత్తం చొప్పున మ్యారేజ్ అయినాక కావచ్చు, బుధవారం కావచ్చు, గురువారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, ఏ రోజైనా ప్రభు శరీరం తీసుకుంటారు. వారి ఇష్టాన్ని బట్టి వారి కపాలంలో పుట్టినటువంటి బుద్ధి చొప్పున తీసుకుంటారు. ఆ రకంగా తీసుకొనకూడదు అనేది లేఖన సాక్ష్యం, లేఖనం సెలవిస్తూ ఉంది. అయితే ఈ పూట మనం ఇంకో కొద్ది గడియలలో ప్రభు యొక్క పరిశుద్ధ శరీరమును పరిశుద్ధ రక్తమును భుజించి పానము చేయటకు వెళుతున్నటువంటి ఈ సమయమును గూర్చి ఆలోచించుకుంటూ ఉంటుండగా ఏ రకంగా ఉంటుంది మన వైఖరి? మనకిప్పుడు కొద్ది క్షణాలలో ప్రభు యొక్క ప్రేమ విందునకు పిలువబడిన వారి వలె మనల్ని మనం కడుక్కొని తాను పంపినటువంటి ఉదకము స్నానము చేసి పరిశుద్ధులమై వెళుతున్నాము అని అనుకుంటున్నాం. మనకి ఇయ్యబడినటువంటి అతి తక్కువ సమయం ఒక 5 నిమిషాలు లేదా ఒక 10 నిమిషాలు ఒప్పుకోల కొరకు సమయం ఇయ్యబడుతూ ఉంది. దీన్ని మనం ప్రతి ఆదివారమును చేయకూడదు కానీ ప్రతిరోజు చేయాలి అనేది మనం ఇదివరకే విన్నటువంటి విషయం. చేస్తున్నాము కానీ ఏ రకంగా చేయాలనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఏ రకంగా చేయాలి, ఏ రకంగా ఒప్పుకోవాలి అనే అటువంటి విషయాన్ని చూస్తూ మనం ఒకవేళ ఈ లేఖనంలో ముందుకు వెళ్ళినట్లయితే ఒక విషయం గ్రహించండి ప్రియులారా. మనిషిలో కొన్ని భాగాలు ఉన్నాయి. మనిషిలో దేవుడు అద్భుతకరుడు. ఆయన చేసినటువంటి మానవ సృష్టిలో మానవునిలో కొన్ని భాగాలు ఉన్నాయి. ఆ కొన్ని భాగాలలో ప్రాముఖ్యమైనటువంటి భాగాలను గురించి మనం విచారించవలసిన అవసరం ఇప్పుడు ఉంది. ఆ భాగాలు ఏంటిదయ్యా అంటే ఒకటి ప్రాణము, ఆత్మ, శరీరం. దీనిలో
కొన్ని భాగాలు ఉన్నాయి. మనస్సు అనే భాగం ఉంది, హృదయము అనే భాగం ఉంది. అవునా? అయితే దీనిలో మనస్సు అనేదైనా హృదయము అనేదైనా మనలో మనిషిలో రెండు ఉంటాయి. మనస్సు అంటే ఏంటిదయ్యా అనంటే ఒక మనిషిలో పుట్టే అటువంటి, జాగ్రత్తగా వినండి, ఒక మనిషిలో పుట్టే అటువంటి ఆలోచనకు అంతిమ నిర్ణయం చేసే అటువంటి ఒక వ్యవస్థ. హల్లెలూయా. ఏమన్నా నేను? ఒక మనిషిలో పుట్టే అటువంటి ఆలోచనకు అంతిమ నిర్ణయం తీసుకునే అటువంటి, మనిషిని ఈ విధంగా నడువు అని చెప్పే అటువంటి అంతిమ నిర్ణయం తీసుకునే అటువంటి మనిషిలో ఉన్నటువంటి ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థను ఏమంటామయ్యా అంటే మనస్సు. అర్థమైందా? మళ్ళీ ఒక్కసారి చెప్పాలా? మనిషి లోపల ఆలోచన అనేది పుడుతుంది. ఇప్పుడు ఇవాళ ఆదివారం మనం మందిరానికి వెళ్ళాలి అనే ఆలోచన మనకు వచ్చింది. కానీ దాన్ని నిర్ణయించి మనిషి యొక్క నడకను స్థిరపరిచి నెరవేర్చేది ఏమిటయ్యా అంటే మనసు. ఒకవేళ నీ మనసులో పోవాలని అనిపించలేదు అనుకో, ఈరోజు పోదామని అనిపించలే, ఏదైనా వంక పెట్టుకుంటావు. ఏదన్నా ఒక వంక పెట్టుకొని ఏం పోతాం తీయాల. ఇది మనిషిని నడిపిస్తున్నటువంటి ఒక మనిషిలో ఉన్నటువంటి అంతర్భాగంగా పనిచేస్తున్నటువంటి వ్యవస్థ మనస్సు. మనస్సు అంటే ఏంటిది? అర్థమైందా? ఇప్పుడు మనం పోదామని అనుకుంటాం కానీ అది పోనేది. అయితే ఇవి రెండు ఉంటాయి అని చెప్తాను నేను. హల్లెలూయా. ఎట్లా రెండు ఉంటాయి? ఎట్లా రెండు ఉంటాయి అంటే శరీరానికి ఒక మనస్సు ఉంటుంది, ఆత్మకు వేరొక మనస్సు ఉంటుంది. ఆత్మకు ఒక మనస్సు ఉంటుంది, శరీరానికి ఒక మనస్సు ఉంటుంది. రోమీయులకు రాసినటువంటి పత్రికలోనికి వెళ్దాం. ఈ మనస్సే స్వభావ సిద్ధంగా నడుచుకుంటూ ఉంటది. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల ఆత్మ స్వభావం గలవారే గాని హల్లెలూయా శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు వాడు కాడు. ఈ వచనాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు కాడు అన్నాడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ముందు వచనాలు మాత్రం ఒకసారి చదువుకున్నది. దీన్ని పాయింట్ అంటే దీన్ని నొక్కి వక్కానించటలో ముందటి వచనాలు మర్చిపోవడానికి మనకు అవకాశం ఉంది కనుక ముందటి వచనాలను మరలా ఒక మారు చదువుకుందాం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఈ స్వభావాన్ని స్థిరపరిచేదే మనస్సు. ఆత్మకు మనస్సుంది, శరీరానికి మనస్సుంది. దీన్ని ఇంకా మీకు స్పష్టంగా చూపెట్టడానికి ఇదే రోమీయులకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయంలోనే 5వ వచనం ఒక్కసారి చదవండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద. హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని మనసులు ఉన్నాయట? రెండు మనసులు. ఒకటి ఏంటిది? శరీరానుసారమైనటువంటి మనస్సు ఒకటి, ఆత్మానుసారమైనటువంటి మనస్సు ఒకటి. ఇప్పుడు ఆత్మానుసారంగా నడిపించే అటువంటి మనస్సుతో నీవు ఏకీభవించినవు అనుకో, దేవుని కార్యములు చేయుటకు శూరుడవై.
ఒకవేళ శరీరానుసారంగా ప్రవర్తించేటువంటి మనస్సుతో ఆ స్వభావంతో నువ్వు ఏకీభవించినవు అనుకో, ఏమైతావు? దేవుని కార్యాలను ఈ పెద్ద లెక్క కాదు అనితి ఉండనితి, ఏం కాదు, ఇవాళ పోకుండానితి, ఇవాళ ఏందట పోకుండానితి. ఈ మనస్సు ఎప్పుడు వస్తాయా అంటే ఒక వ్యక్తికి బాప్తిస్మము తీసుకొని నీళ్ళల్లో ముంచి లేపగానే, నీళ్ళలో ఎప్పుడైతే ముంచుతామో వాడికి ఆత్మానుసారమైనటువంటి మనస్సును దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇప్పటి నుండి వానిలో యుద్ధం పోరాటం మొదలు. ఇప్పటి నుండి వానిలో యుద్ధం పోరాటం మొదలు. రెండు తలంపులు వస్తూ ఉంటాయి. ఒక మనిషి యుద్ధానికి పోయినట్లుగా రెండు తలంపులు వస్తూ ఉంటాయి. దీనితో నువ్వు దేనితో ఏకీభవిస్తే అది బలపరచబడతా ఉంటది. దేనితో నువ్వు ఏకీభవిస్తే అది ఏమవుతుంది? బలపరచబడతా ఉంటది. ఈ మధ్యలో ఉన్నటువంటి ఆలోచన విధానమే నీవు నిర్ణయం ఇంకా తీసుకోనక ముందే, నీవు ఇంకా మనసుకు అప్పజెప్పక ముందే, ఈ మనసుకు గాని ఆత్మానుసారమైన మనసుకు గాని శరీరానుసారమైనటువంటి మనసుకు గాని అప్పజెప్పక ముందే నీలో ఒక యుద్ధం జరుగుతూ ఉంటది. ఆ యుద్ధం ఎందుకు ఉంటదయ్యా అంటే నీవే పక్షాన పోరాడతావు. అటు వెళ్తావా ఇటు వెళ్తావా? ఇంకా నువ్వు అటు వెళ్ళినావు అనుకో అటు తీసుకొని పోతావు లోకంలోని, ఇటు వెళ్ళినావు అనుకో దేవుని కార్యాలు చేయటకు సూర్యుడవుతావు. అది ఆత్మానుసారమైనటువంటి మనస్సుతో ఒడంబడిక చేసుకోవడం అన్నమాట. బాప్తిస్మం తీసుకొని లేవగా ఆ ఒడంబడిక తర్వాతనే నీకు బాప్తిస్మం ఇయ్యడం అనేది జరుగుతుంది. ఇక నువ్వు బాప్తిస్మం తీసుకొని లేచిన తర్వాత ఇక దేనికి నువ్వు వంపు చూపుతాను? గోడ మీద పిల్లి లాంటి పరిస్థితి కానీ ఇటు పోతావా ఇటు పోతావా? ఎటు పోతే ఆ క్షేమాభివృద్ధి నీకు కలుగుతుంది. ఎటు పోతే వాళ్లకు నువ్వు అధికారం ఇచ్చిన వాడివి అవుతావు. హల్లెలూయా. ఏమవుతావు? పాయింట్ గుర్తు పెట్టుకోండి. నీవు ఎటు వెళ్తే, నీవు ఎటు పక్షాన, నీ మనసు ఎటు పక్షాన ఉంటే అటు నీవు బలం ఇచ్చిన వాడివి అవుతావు. ఈ యుద్ధం పోరాటం ఎల్లకాలం నీకు జరుగుతూనే ఉంటది. క్రీస్తు రాకడ వరకు ఈ విషయం జరుగుతానే ఉంటది. అందుకనే కొన్ని విషయాలు చేద్దాం అనుకుంటాం కానీ చెయ్యం. ఆత్మానుసారమైనటువంటి మనస్సుతో కొన్ని చేద్దామనుకుంటాం కానీ చెయ్యం. గలతీయులకు రాసినటువంటి పత్రిక గలతీయులకు వ్రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 8వ వచనము. ఏలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి అక్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి జీవమను పంట కోయవాడు. దీన్ని బట్టి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. నువ్వు ఏం విత్తుతా అన్నావో అది మాత్రమే నీకు సంప్రాప్తం అవుతుంది. దేవుడి సన్నిధికి వెళ్ళాలి, దేవుడి సన్నిధిలో మోకరించాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుని కొరకు బ్రతకాలి అన్నటువంటి ఎప్పుడైతే నీ హృదయంలో వాంఛ పుడుతుందో అప్పుడు నీవు ఆత్మానుసారివైనట్టు లెక్క. ఎప్పుడైతే నువ్వు బాప్తిస్మం తీసుకున్నావో ఆత్మ నియమమునకు ఏం కావాలి? నువ్వు కట్టబడాలి. శరీర నియమం అనేది ఒకటి ఉన్నది, ఆత్మ నియమం అనేది రెండు ఉన్నాయి. ఈ రెండు ఎందుకు వచ్చినాయి అంటే శరీర స్వభావం గలవాళ్ళు కొందరున్నారు, ఆత్మ స్వభావము కలవాళ్ళు కొందరున్నారు. ఇంత మునుపు మనం చదువుకున్నావు కదా లేఖనాలలో. శరీర స్వభావమును అనుసరించి నడుచుకోనకుండా ఆత్మ స్వభావమును అనుసరించి నడుచుకోవాలి. ఆ రకంగా నీవు నడిచే నడకనే నీవు వేసే విత్తనం అన్నమాట. నీ యొక్క నడక ఆత్మానుసారంగా నడిస్తే నీవు ఆ విత్తనం నాటుతున్నట్టు లెక్క. శరీరానుసారంగా నడిస్తే ఏం పోతాంలే, దేవుని మందిరమే కదా, దేవుడు ప్రేమగల దేవుడే కదా, పోయినా పోకపోయినా చెల్తా వచ్చి కొడతాడు. ఆయన ఏమన్నా కొట్టాడు, కానీ ఆయనకు ఎక్కడ కొట్టానో తెలుసు. ఎక్కడ కొడితే నువ్వు వంగుతావో తెలుసు ఆయనకు. నిన్ను ఎట్లా వంచాలనో ఆయన తెలుసు. ముక్కాయి వంగంది మానే వంగుతుందా అని ఒక సామెత ఉన్నది. కానీ మానవుడు కూడా వంచుతాడు అవసరం అనుకుంటే తెగ నరికి భూమి మీద పడేస్తాడు సమానంగా. నేను పైన ఉన్నా కదా, భూమి నాకు అంటుకోదు కదా అనుకుంటుంది నిలబడ్డంతసేపు. అది మూలల నుంచి కుక్కటి వేళ్లతో సహా కుక్కటి వేళ్లతో సహా వెలగించి కింద పడేసినాను. ఆధారం అనేది లేకుండా పోతుంది. దాని తల నేల మీద
పడేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి నువ్వేం విత్తుతున్నావో చూసుకోవాలి. విత్తడం అంటే విత్తడం కాదు. నీవు ఒక రైతు అయితే చింత గింజ విత్తే చింత చెట్టే వస్తుంది, చిక్కుడు గింజ విత్తితే చిక్కుడు చెట్టే వస్తుంది. కాబట్టి నువ్వు ఏ రకంగా నడిస్తే ఆ రకమైనటువంటి ఫలితమే నీలో కలుగుతుంది. నువ్వు ఆత్మ సంబంధివై ఆత్మ అను అక్షయ బీజం నాటితే అక్షయ విత్తనం నీలో నుండి వస్తుంది. కనుక రెండు తలంపుల మధ్య తడబడుతూ ఉంటాం మనం ఎప్పుడు కూడా. శరీరానుసారంగా చాలా సార్లు ఆలోచిస్తూ ఉంటాం, చాలా సార్లు శరీరానుసారంగా మాత్రమే ఆలోచిస్తూ ఉంటాం, అనేకులకు కట్టుబడతా ఉంటాం. అనేకులకు మా అమ్మ కోప్పడుతుందని కట్టుబడతాం. ఇంట్లో ఈ మధ్యలో చాలా మంది కొన్ని సంఘాలలో కుటుంబానికి మొత్తానికి క్రీస్తు అవసరం లేకపోయినప్పటికీ, క్రీస్తును నమ్ముకోకు, యేసు ప్రభువు నమ్ముకోకు అని చెప్పినప్పటికీ వాళ్ళందరినీ ఎదిరించి కొంతమంది క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. రోషం గల వాళ్ళై క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు ఇంట్లో పోరాటమే. చర్చికి పోనీయారు. ఆ రోజే ఏదైనా ఒక ఆటంకం ఏర్పాటు చేస్తారు. ఆ రోజు మాత్రమే ఆ కొన్ని గంటలు మాత్రమే ఏర్పాటు చేస్తారు. తల్లికి భయపడతారు, తండ్రికి భయపడతారు, భయపడి ఆగిపోతారు. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందయ్యా అంటే, నీ బ్రతుకు జీవితంలో నీ తల్లిదండ్రులకు లోబడాలి, నీ అమ్మకు లోబడాలి, నీ తల్లికి లోబడాలి, నీ తండ్రికి లోబడాలి, నీకు పెద్దలైన వారికి అధికారులకు కూడా లోబడాలని సెలవిస్తా ఉంది. కానీ దేవుని వాక్యం ముందుకు వచ్చినప్పుడు దేనికి భయపడకుండా ఏం చేయాలన్నట? పక్కన పడేయాలన్నట. దేనికి భయపడకుండా, అది ఎటువంటి సంఘటన అయినా కానివ్వండి. మెడ మీద కత్తి పెట్టినట్టు వస్తాయి అప్పుడప్పుడు. మెడ మీద కత్తి పెట్టి ఇప్పుడు నువ్వు ఇట్లా లేచినావా కోత అనే అటువంటి సంఘటనలు వస్తాయి అప్పుడప్పుడు. కొందరట తండ్రులకు భయపడి ఒకసారి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉంటిరి, వారి అందరూ భయభక్తులు కలిగి ఉంటిని. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి హల్లెలూయా ఏం చేయాలన్నట? ఆత్మలకు తండ్రి అనేవాడు ఒకడున్నాడు. మన సృష్టికర్త అయిన వాడు ఒకడున్నాడు. మనకు ఉనికికి కారకుడైన వాడు ఒకడున్నాడు. మనం చెలిస్తూ ఉన్నామంటే దానికి కారకుడైన వాడు ఒకడు ఉన్నాడు. ఆయనకు మాత్రం భయపడం. మనం ఆయనకు ఒక్కనికి మాత్రం అసలే భయపడం. గమనించండి, మన మనసు ఎటువైపు వెళ్తా ఉంది. మళ్ళీ కొద్ది క్షణాలలో మోకరించి ఏం చేస్తామయ్యా అంటే, అయ్యా నన్ను క్షమించు, అయ్యా నన్ను క్షమించు, నేను లోబడ కానీ నన్నైతే క్షమించు, నేను లోబడ నేను స్తుతించ, నేను గణపరచ, నువ్వు చెప్పిన టైంకు రాను, కానీ నన్ను మాత్రం ఏం చేయాలన్నట? క్షమించు. క్షమాపణ అంటే అంత ఈజీ ఎందుకు లెక్క మనం? ఎందుకంటే క్షమించుటకు రెడీగా ఉన్నాడు ఆయన, క్షమించుటకు సిద్ధమైన మనసుతో ఉన్నాడు ఆయన. ఎల్లప్పుడూ క్షమిస్తా పోదనే ఉండాలి ఆయన. ఒక్కసారన్నా కొరడా పట్టుకున్నాడా లేదా ఆయన? ఒక్కసారన్నా పట్టుకోలేదా ఆయన కొరడా? ఎందుకు పట్టుకున్నాడు? అప్పుడప్పుడు నేను ఇట్లా ఉంటా చూడండి. ఆయన కొరడా పట్టుకున్నాడు కాదు, ఒకవేళ మన మీద కోపంతో ఒక్కసారి రగిలే కోపంతో ఒక్కసారి ఇట్లా దృష్టించి ఇట్లా చూసిండు అనుకోండి, అసలు బూడి కూడా ఉండదు భూమి మీద, బూడి కూడా ఉండదు. అంత భయంకరమైనటువంటి దేవుడు ఆయన. ఆయనను ఊరికే ఏం చేస్తామట మనం? క్షమించు. ఎందుకంటే చీప్ పుట్టిగా ఈ క్షమాపణకే విలువ లేకుండా పోయింది. అసలు ఈ క్షమాపణకే విలువ అనేది లేకుండా పోయింది. క్షమించు ఊరికే అంటూ ఆ పదం యొక్క విలువను ఏం చేసినామట? మనం లేకుండా చేసినామట. దయచేసి మనం ఆ రీతిగా ఉండకూడదని యేసు ప్రభువుల వారు చెబుతా ఉన్నాడు. మనకు రెండు మనసుల మధ్యలో ఒక నియమం ఉన్నది. ఆత్మ నియమం ఒకటి ఉన్నది, శరీర నియమం ఒకటి ఉన్నది. మనం దేనికి లోబడాలి అనేది మనమే నిర్ణయించుకోవాలి. ఆ నిర్ణయం
మనకి అప్పగించిండు దేవుడు. ఎందుకంటే నీకు స్వతంత్రత ఇచ్చిండు దేవుడు. నీవు స్వతంత్రంగా ఆలోచించుకొనుటకు అవకాశం ఇచ్చిండు దేవుడు. నీవు స్వతంత్రంగా ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకొనుటకు నిన్ను స్వతంత్రునిగా దేవుడు చేసిండు. కనుక నువ్వు దేనికి లోబడి ఉన్నావో పరీక్షించుకోవాలి. వారమంతా శరీరానుసారమైనటువంటి మనసునకు లోబడి వారమంతా శరీరానుసారంగా నడిచి ప్రార్థనలో కూడా ఏం చేస్తామయ్యా అంటే ఈ ఒప్పుకోలు ప్రార్థనలో కూడా శరీరానుసారమైనటువంటి మనస్సుతో ఒప్పుకుంటా ఉన్నాం. హల్లెలూయా. అర్థమైందా ఎవరికన్నా? ఒప్పుకోలు కూడా ఏ రకంగా చేస్తా ఉన్నమాట? శరీర అనుసారమైనటువంటి మనస్సుతో చేస్తా ఉన్నమాట ఒప్పుకోలు కూడా. ఈరోజు ఈ కొత్త ఉపదేశం ఏంటిదయ్యా అంటే నీవు చేసే ఒప్పుకోలు యొక్క ప్రార్థన శరీరానుసారమైనటువంటి మనస్సుతో కాక ఆత్మానుసారమైనటువంటి మనస్సుతో చేసినప్పుడు నీవే తప్పు చేసినవు అనేది నీకు తేట తెల్లమవుతుంది. ఆత్మానుసారమైనటువంటి మనస్సునకు నీవు అప్పగించుకొని, హల్లెలూయా, ఆత్మానుసారమైనటువంటి మనస్సునకు నీవు అప్పగించుకొని నీవేం తప్పు చేసినా అని నిన్ను నువ్వు దోషిగా నిలబెట్టుకున్నప్పుడు అప్పుడు నువ్వు చేసిన తప్పులేంటియో నీ మనస్సాక్షికి గోచరమైతాయి. అంతవరకు ఏమవుతుందా అంటే శరీరానుసారమైనటువంటి మనస్సుతో నీవు క్షమించమని ప్రార్థన చేసినప్పుడు ఒప్పుకోలు చేసుకున్నప్పుడు నీ తప్పులు నీకు ఏమైతాయి? అవపడాయి, కనబడాయి. ఎందుకంటే నీకు శరీరానుసారమైన మనసు ఉంది కదా, నువ్వు చేసింది కరెక్టే అని చెప్తారు. నువ్వు చేసింది కరెక్టే, 100కి 100 నిజం. ఇప్పుడు ఆ స్థానంలో ఎవరున్నా పర్లేదు, యేసుప్రభు ఉన్న వారు, యేసుప్రభుల వారు ఉన్నా పర్లేదు, కానీ సిలువను పక్క చేసి ఆ పని చేస్తాడని చెప్తాడు. నీ మనసు ఏం చెప్తుందట నీకు? యేసుప్రభుల వారు ఒకవేళ ఆ క్షణంలో ఆ సమయంలో ఆ స్థితిలో ఉన్నాడనుకో, యేసుప్రభుల వారు కూడా అదే పని చేస్తాడని చెప్తాడు. ఈ చెప్పేది ఏంటి తెలుసా? శరీరానుసారమైనటువంటి మనసు. ఇదే ఆత్మానుసారమైనటువంటి మనస్సుతో ఆలోచించి దాని కోణంలో నిన్ను నువ్వు పరీక్షకు నిలవబెట్టుకున్నావు అనుకో, అప్పుడు నువ్వు చేసింది 100కి 100 తప్పు అని చెప్తాడు. నీ మనస్సాక్షి ఏమైంది తెలుసా? వాత వేయబడింది. కొన్ని దినాలుగా ఏం జరిగిందయ్యా అంటే శరీరానుసారమైనటువంటి మనస్సుతో ఆలోచించి తవ్వా మన పని ఉండే కదా, ఇక్కడికి వేరం కదా, నీకు తెలుసు కదా ఆ పని ఏంటో, నీకు తెలియదా? నీకు తెలుసు, నేను కారణం బట్టే పోయినా కాబట్టే ఇప్పుడు నేను నిన్ను నీ సన్నిధిలో క్షమించమని అడుగుతాను. ఈ మనసు నీకు ఏం చెప్తుంది అంటే శరీరానుసారమైనటువంటి మనసు నీకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఎందుకయ్యా అంటే నువ్వు ఒప్పుకునేది ఏ నియమము ద్వారా? శరీరానుసారమైనటువంటి మనస్సు యొక్క నియమము ద్వారా. అందుకే ఒకడు ఆలోచించేది ఎట్లుంటుందయ్యా అంటే తాను యోచించుకునే మార్గం, తాను నడిచే మార్గం తనకు చక్కగా కనబడుతుందట. ఇదే కరెక్ట్, నేను నడిచేది మాత్రమే కరెక్ట్. మనం ప్రతి ఆదివారమున ప్రతి పునరుద్ధాన దినమందు మనస్సు ఏ మనస్సుతో ఆలోచిస్తున్నామయ్యా అంటే ఆత్మానుసారమైనటువంటి మనస్సుతో కాక శరీరానుసారమైనటువంటి మనస్సుతో ఆలోచించి ప్రభువా ఈ తప్పు చేసింది కదా, సరే ఈ తప్పు ఎట్లా చేసినా నీకు తెలుసు, నీకు అన్ని తెలుసు, నువ్వు మొత్తం వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి దేవుడో, భవిష్యత్తును కూడా చూసి వచ్చినటువంటి దేవుడో, నేను కారణం లేకుంటే ఏం చేయాలి నీకు తెలుసు, ఎంత అర్జెంట్ ఉన్నదో అక్కడ నీకు తెలుసు, ఎంత అవసరం ఉన్నదో నీకు తెలుసు.